హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికల్ వ్యూ పాయింట్. నేను మీ బిఎస్. ఇవాళ ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి సమకాలీన రాజకీయ స్థితిగతులను అలాగే సినీ రంగంలోని అనేక విశేషాలని మార్పుల్ని మనతో పంచుకుంటారు ఇవాళ. సార్ నమస్తే. నమస్తే బాబు. ఉగాది శుభాకాంక్షలు సార్ మీకు. ముందుగా మీకు, ఆధ్యా టీవీ ప్రేక్షకులకు, మన అభిమానులందరికీ కూడా హృదయపూర్వక క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో నమస్తే మచ్. సార్, మీకు తెలియని రాజకీయం లేదు. సమకాలీన రాజకీయాలు చూస్తున్నాం మనం. ఇక్కడ తెలంగాణలో చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం టెన్షన్లో కనిపిస్తున్నారు. ఒకవైపు విపరీతమైన దూకుడు ఇట్లా ఒకవైపు కనిపిస్తున్నా, రెండో వైపు ఆయనలో ఏదో కొత్తగా నేను చూస్తున్న ఆందోళన, ఏదో కుట్ర జరుగుతోంది నా మీద, నన్ను ఏదో చేయాలని చూస్తున్నారనే మాటలు ఆయన నోటి నుంచి వస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు? అది అంటే మొదటిగా నా రేవంత్ రెడ్డి గారు చేసిన పొరపాట్లలో ఒక పొరపాటు, 6 గ్యారంటీల్ని మేము తప్పకుండా అమలు చేస్తాం అన్నది పొరపాటు. ఓకే, అది అమలు సాధ్యం కాదు, చేస్తే వాళ్ళే చేసేవారు. ఎందుకంటే కేవలం ప్రజలకి డబ్బు పంచడం ఎప్పుడైతే అలవాటు చేశారో దానికి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. ఆ విషయాన్ని తెలిసి కూడా కేవలం ఆ ఎలక్షన్కి పరిమితం అయినట్టుగా 6 గ్యారెంటీలు అమలు చేయడం వల్ల ఈరోజు ఇబ్బంది వచ్చింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇది నేనే ముందు నాదే విజయం అనుకుంటున్నారు, కానీ దిగ్గజాలు లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వెనకాల. ఆ కోమటిరెడ్డి కానీ లేకపోయినట్టు భట్టి విక్రమార్క యోధులు వాళ్ళంతా. అదే వీళ్ళందరూ ఎలాగుంటారంటే ఎప్పుడు ఎటు సైడ్ నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో, ఎప్పుడైనా మీకు సహజంగా టెన్షన్ ఎప్పుడు మొదలవుతుందంటే తన వాళ్ళ వల్లనే ప్రమాదం వస్తుంది. మొదట వాళ్ళు పరాయి వాళ్ళు ఏమో అని భ్రమపడతారు, కానీ నిజానికి మనకి చెడు చేసిన వాళ్ళు మన వెనక ఉన్నవాళ్ళే. అది ఇప్పుడు మొదలైంది. తర్వాత కేసీఆర్ గారి తాలూకు గొప్పతనం ఏంటంటే అండి, ఆయన మన కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్ద బోర్డు వేసి ఒక బెత్తం పుచ్చుకొని, అంటే ఈ తెలంగాణ విడిగిపోయినట్టయితే ఇదిగో నీళ్లు కోల్పోతాం, ఇదిగో కరెంటు కోల్పోతాం అని చెప్పేసి ఎలుగెత్తి చెప్పారు. దాన్ని కేసీఆర్ గారు సునాయాసంగా ఎలా మెయింటైన్ చేస్తే మనకేం కావాలండి, ఉదయం రాగానే వాటర్ మనకు కావాలి అంతే కదా. మాకు మీరు ఎలా మెయింటైన్ చేస్తుంటారో మాకు అసలు ప్రజలకి వాటర్ అనే సమస్య లేకుండా చేశారు. అసలు కరెంట్ ఆఫ్ ఎప్పుడు పడితే అప్పుడు ఆగిపోతుండేది. ఈ 10 సంవత్సరాల్లో కూడా కరెంట్ ఆఫ్ లేవు. తర్వాత ముఖ్యంగా కేటీఆర్ తాలూకు పుణ్యం అంటూ విపరీతమైన పరిశ్రమలు, ఎవరు కూడా ఇండియాలో విత్ ది బెస్ట్ స్టేట్ అంటే డెఫినెట్గా తెలంగాణ అంటారు, కేటీఆర్ పేరు చెప్తారు. అలాగా మనకి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ అమెరికా ఏదంటే హైదరాబాద్ అంటారు అనమాట. అటువంటి పరిస్థితుల్లో కొంచెం ఒక అది అన్ఎక్స్పెక్టెడ్ మార్పు. ఈ మార్పుకి వీళ్ళ మీద ఏదో బాధ్యత లేనితనంగా మనదే రాజరికం అనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి చాలా ఇప్పుడు కాదు, ఇప్పుడు 3 నెలలు అయింది, ముందు ఇంకా ఇబ్బందులు పడతాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంత పెన్షన్లు, బస్సు ఫ్రీ అన్నారు, ఆ ఫ్రీ కూడా మేము ఆపేస్తున్నాము, దానికి ఏదో ఆంక్షలు పెడతారట. అయిపోయిందండి, బస్సు అయిపోయింది, ఆగిపోతుంది. నేను అది ఆల్రెడీ వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ది డెసిషన్. అంటే దానికి ఏం పెడతారు, ఆఫ్ట్ ఎక్కడ పెడతారో ఏం ఎక్కడ పెడతారు అనేది, అంటే వాళ్ళు తొందరపాటుతనం అంటున్నాను నేను. తర్వాత అక్కడ మేడిగడ్డ, దానికి యాక్చువల్ అంత పెద్ద ఇష్యూ చేయవలసిన అవసరం లేదు. ఇష్యూ చేసిన వాళ్ళు ముందు జాగ్రత్తగా ముందు ప్రజల్ని తప్పకూడదు, ప్రజలకి మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసిన తర్వాత చేసుకోవాలి. అది లేకుంటే ఈరోజు అక్కడ 2 మంది కనిపిస్తుంది, నీళ్ళు రాకుండా ఉన్నాయి, ప్రజలు దాహంతో ఉన్నారు, ఏదో కొద్ది గంటలు మాత్రమే, అరగంట మాత్రమే, గంట మాత్రమే నీళ్ళు ఇస్తాము, 2 రోజుల తర్వాత నీళ్ళు ఇస్తామనేటువంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వాటర్ బోర్డు అలాగ ఇస్తున్నారు. ఆ పరిస్థితికి మనం ఎందుకు రావాలని ఆలోచించుకోవాలి. రెండవది, తర్వాత ఈయన మూడో తప్పు ఇంకోటి చేస్తున్నాడు అన్నమాట. ఈయనకేదో మాట బాగా మాట్లాడితే నలుగురు చప్పట్లు కొడితే, నలుగురు కేరింతలు కొట్టి కేకలేస్తే అది గొప్ప కాదండి. కేసీఆర్ గారు ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని పండెత్తు మాట అనలేదు, గమనించారు మీరు. ఆయన రాజకీయ చతురుడు కాబట్టి అక్కడ కేంద్రాన్ని కూడా డెఫినెట్గా
వాళ్ళు కేసీఆర్ మీద దృష్టి పెట్టేలాగా ఉన్నారు. అవును. వాళ్ళు బేరసారాలకు వచ్చేలాగా ఉన్నారు మన కేసీఆర్ గారు. అలాగే ఒకానొక టైంలో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అంటే ఈ దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు ఆయన అవును. కేసీఆర్ గారు. అంటే ఆయన చేసే రాజకీయం ఆయన తప్ప ఇంకెవరికి తెలియదు. అంటే రాజకీయం అంటే ఎలా ఉండాలి కానీ ఊరిక బూతులు మాట్లాడుకొని వెళ్ళిపోతుంటే వినే ప్రజలకు కూడా అసహ్యం కలుగుతుందండి. బూతులు మాట్లాడుతుంటే ఎలాగవుతుంది? వాస్తవాలు మాట్లాడాలి. మీ ముందు చాలా సమస్యలు ఉన్నాయి. ఏదో ఎంతో వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, వచ్చారు. ఏ పరిశ్రమ తీసుకొచ్చారు? పరిశ్రమ తీసుకురావాలంటే దానికి ఒక పెద్ద ఫౌండేషన్ తీసుకొచ్చేవాడికి ఉండాలి. ఆ పరిశ్రమల గురించి తెలియాలి. అది తెలియకపోతే మనకి ఎలాగవుతుందండి? అది మనకి అంటే వాడు వ్యాపారాత్మకంగా వాడు పని చేయరనేది వాళ్ళే అంటే నిరూపించుకున్నారు. ఇక శ్రీధర్ బాబు ఉన్నాడు కదా, మంచి తెలివైన వాడు, ఇది చేస్తాడనుకుంటే ఏమి లేదు. ఇప్పుడు మాకు వచ్చినటువంటిది ఏమీ లేదు. 100 రోజుల్లో వస్తుంది. టేక్ ఆఫే బాగుంటుంది. జనరల్గా సత్యం ఏంటంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ బాగుంటుందంటే ల్యాండింగ్ కూడా బాగుంటుంది. ఇంకోటి ఉంటుంది కదా సార్, అయ్యో కాలు దొక్కినాడే తెలుస్తుంది కాపురం చేసే కళ అని ఒకటి ఉంటుంది సామెత. అట్లా ముందే తెలిసిపోతుంది మనకి. అమ్మ చక్కదనం గుమ్మ దగ్గర తెలిసిందంటారు. అది టేక్ ఆఫ్ ఎప్పుడైతే బాగుందో ఎవరి జీవితమైనా ఏ కార్యక్రమమైనా ల్యాండింగ్ కూడా బాగుంటుంది అన్నమాట. సో ఈ రేవంత్ రెడ్డి పాలన అపశృతులతో మొదలైంది. ఇది ఆయన జాగ్రత్త పడాలి. పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు బాగా మాట్లాడాలండి. ఎందుకంటే ఈ రాజకీయాలు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. అంటే ఒక తెలంగాణ తీసుకొచ్చి నెత్తురు ఓడ్చి తీసుకొచ్చిన వ్యక్తిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుందంటే జనంలో రివర్స్ అవుతుంది. నిన్న మా డ్రైవర్ అన్నాడు చిత్రంగా, అంటే పాలిచ్చే ఆవుని వదిలేసుకుని ఏంటంటే కాలదన్నేటువంటి దున్నను తీసుకొచ్చామని చెప్పి మా డ్రైవర్ మాట ఎంత మాడుతుందండి. పాలిచ్చే ఆవు అది, పాడి ఆవు. అటువంటి ఆవును వదిలేసుకున్నమాట. వాళ్ళకి కూడా తెలియదు అనుకోండి. అఫ్కోర్స్ కేసీఆర్ గారికి వీళ్ళందరికీ కూడా ఇట్లాంటి ఏదైనా కుట్ర వెనక ఉందని తెలిసినట్టయితే చాలా జాగ్రత్త పడేవారు. ఎందుకంటే ఎవరికి తెలీదు. పంచాంగకర్తలు అందరూ కూడా కేసీఆర్ సీఎం అన్నారు. అక్కడికి మన వేణుగోపాల్ స్వామి గారు కూడా 10 ఏళ్ల పాటు కేసీఆర్ సీఎం అన్నారు. అలాగే తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఈయన 10 ఏళ్ల పాటు సీఎం అన్నారు. ఇలాగుంటే మాట అంటే ఏమిటి? జ్యోతిష్యులు కూడా మైమరిపించేటువంటి పరిపాలన సాగించిన తర్వాత కొంచెం బ్యాక్ స్టాబింగ్ ఎలాగుందో కనుక్కుంటే బాగుండేది. అసలు ఎవరు మన చేతితో అన్నం తిన్నవాళ్ళు, మన చేతితో పదవులు అందుకున్న వాళ్ళు మనల్ని ఎలా వెన్నుపోటు పుడుస్తారు అనేటువంటి ఒక మంచితనం కావచ్చు, ధైర్యం కావచ్చు, అతి ధైర్యం కావచ్చు. అందువలన అటువంటి ఈరోజు కొంచెం అయోమయ స్థితిలోనే ఉంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? ఆయన వెనుక కూడా ఏదైనా కుట్ర జరుగుతుందా? అంటే రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఈ పథకాలు ఏవి అమలు చేయలేడండి. వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు మనకి ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చాడో అమలు చేయలేడండి. ఈ డబ్బును తేలేడండి. అక్కడి నుంచి మీకు ఫండ్స్ వచ్చే అవకాశం ఉండేదండి. ఎందుకంటే మన రాహుల్ గాంధీకి ఆ స్టామినా లేదు. ఇక్కడి నుంచి ఏమైనా మీరు తీసుకెళ్తే ఆయన పుచ్చుకుంటాడు తప్ప, బికాజ్ కార్పస్ ఫండ్ అంటారు దాన్ని అందంగాన. ఆ కార్పస్ ఫండ్ మీకు అందరికీ సాయం చేయడం కోసం ఆ ఫండ్ ఉండాలంటారు. వీళ్ళు ఏమైనా అండర్స్టాండింగ్ పెట్టి ఆ అండర్స్టాండింగ్తో ఎంత అమౌంట్ అయితే అనుకుంటారో అక్కడ చెప్పాలి. కానీ నిధులు లేవు ఆయన దగ్గర. బట్ మన కేంద్ర ప్రభుత్వంలో నిధులు ఉన్నాయన్నమాట. నిధులుంటూ ఆయన ఒంటెత్తి కాలు మీదేమో మూడి మీద లేవడం కూడా అది పద్ధతి కాదు. మనకి కేసీఆర్ కూడా మాట్లాడాడు కానీ నిధుల గురించి, ఈ నియామకాల గురించి, లేకపోతే నీటి గురించి ఎప్పుడు కూడా ఆయన పన్నెత్తి మాట అనలేదు. అంటే అది బాధ్యత అండి. కుటుంబంలో కుటుంబ పెద్దకి ఎలాగైతే బాధ్యత ఉంటుందో అలాగే రాష్ట్రంలో అందులో కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం అనేకమైన ఇబ్బందులు పడతాయని అందరినీ ప్రిపేర్ చేశారు. కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉంది. ఒకటి మనకి ఐటీ అంటే అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేసి చంద్రబాబు నాయుడు. ఆయన్ని తలపెంప చేయడం కాదు, ఆయన్ని మరపింప చేశాడు కేటీ రామారావు గారు. ఎందుకంటే ఏమిటండి ఆయన తాలూకా చాలాసార్లు చెప్పా, ఒక వీలైతే ఆయన కలుసుకుంటారు కూడా. ఎందుకంటే ఆయనలో ఉన్నది మంచి విజన్ ఉంది, మంచి వాక్ శుద్ధి ఉంది. తర్వాత ఏంటంటే కొంచెం చౌకబారుతనం, డౌన్ ట్రాడన్ పర్సనాలిటీ కాదు ఆయన. ఆయనకు ఒక విజన్ ఉంది. ఆయన బాగా చదువుకున్నాడు.
స్వచ్ఛందంగా డెవలప్ చేసుకున్నాడు బాగా. రైట్. అంటే తన ఎక్స్‌ప్రెషన్ ఉంది. తన మనసులో ఏముందో చాలా అందంగా ఆవిష్కరిస్తాడు. తండ్రిని మించిన తనయుడు. అది. అందువల్ల ఈ ఈ ఈ ఇవన్నీ కూడా చుట్టుముట్టేసరికి ఆయనకు కొంచెం మనసులో మాత్రం ఆయన చేసిన తప్పులు ఆయనకు తెలుసండి. ఆయన వెనక ఎవరున్నారో వాళ్ళు తెలుసండి. ఆయన వెనకున్న వారితో ఏ అండర్‌స్టాండింగ్‌తో ఉన్నాడో తెలుసండి. అచ్చా. ఈ అండర్‌స్టాండింగ్స్ ఫుల్‌ఫిల్ అవ్వకపోయినట్టయితే ఆటోమేటిక్‌గా తిరగబడతారు. ఖచ్చితంగా. వాళ్ళకి కావాల్సింది రాజకీయంగా 10 ఏళ్ళు ఖాళీగా ఉన్నారు. కొత్తగా వచ్చారు. ఏదో ప్రామిసులు చేసుకొని ఉంటారు. ఆ ప్రామిసులు ఫుల్‌ఫిల్ కాకపోతే మళ్ళీ వెనక నుంచి వస్తుంది. ఓకే. ఇదే తప్ప మనకి ఆహ్, సంపద సృష్టించడం కూడా ఈయన తెలిసి ఉంటే బాగుండేది. అది కూడా తెలిసి ఉండటం లేదు. రైట్. ఎంతసేపు ఢిల్లీకి వెళ్ళడం, రావడం, వాళ్ళు ఏం చెప్తే చేయడం తప్ప ఏదో వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు అంటే వచ్చిన వాళ్ళు ఎంత తేలిగ్గా వచ్చారో అంతే తేలిగ్గా వెళ్ళిపోతారు. అంతే అది కదా. దృష్టిలో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. కరెక్ట్. అందువల్ల ఇన్ని కారణాలు చేతంటే ఆయన కొంచెం భయపడుతున్న మాట మాత్రం వాస్తవమే. తర్వాత ఆయన పెద్ద ఏ విజయాలు సాధించలేదు. ముఖ్యమంత్రిగా నువ్వు 5 ఇయర్స్ ఉండి షహవాస్ అనిపించుకుంటే అప్పుడు విజయాలు సాధించినట్టు. అయినా మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ కొంచెం కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఓన్లీ కేసీఆర్ అంటున్నారు అవును. అన్నమాట. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అది. రైట్.